గీతం 2లో పౌరమా నీ ముఖము మనోహరము నీ స్వరము మధురం అంటావు. స్వరం ఇచ్చింది నువ్వే, ముఖం ఇచ్చింది నువ్వు, మళ్ళీ ఏం అడిగినట్టు మాట్లాడతావేమయ్యా? ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు స్వరం ఇచ్చింది ఆయన అయినప్పుడు ఈ స్వరం ఆయనకి మధురం ఏంది? ఆయన తెలియదు ఏంది? డిజైన్ ఎవరిది? ఇప్పుడు పాటలు పాడే భక్తులు ఉన్నారండి, ఒక్కొక్కరి గొంతు ఒక్కో టైప్లో ఉంటుంది. అసలు ఇన్ని రకాల స్వరాలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఇంత బాగా డిజైన్ చేశాడు చూడండి. దేవునికి స్తోత్రం. ఆదామా నీవెక్కడా అన్న ప్రశ్నలో అసలు దేవునిలో ఉన్నటువంటి 2 కోణాలు, సర్వాంతర్యామిగా ఉండి వ్యవహరించే తీరు, వాళ్ళ వ్యక్తిగతంగా మనతో వ్యవహరించే తీరు, 2 మనకి గ్రాహ్యమవుతాయి. ఇది మనకు అర్థమైతేనే మనం ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఒక డైలాగ్ వేసి ఊరుకుంటాం, ఆయనకి తెలియంది ఏముందిలే, ఆయనకన్నీ తెలుసులే, ఆయనకి తెలియంది ఏముందిలే అని తాగుబోతులు అంటుంటారు చూడు. తాగుబోతులు అంటుంటారే, దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి తెలియదు లేదా? నేను తాగుతున్నానని తెలుసు, ఊగుతున్నానని తెలుసు అంటాడు తాగుబోతాడు. ఇక తాగుబోతాడు డైలాగ్ వేసుకొని పోవాల్సి వచ్చింది. అట్లా కాదు. దేవుడు నాతో వ్యవహరించేటప్పుడు మంచి స్నేహితుడు, ప్రాణప్రియుడు, నమ్మకమైన సహాయకుడు, నా తల్లి, నా తండ్రి, నాకు అమ్మ ఆయనే, అయ్యా ఆయనే. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అంటాడు. పక్షిరాజు తన రెక్కలపై పిల్లల్ని మోసినట్టు నేను మిమ్మల్ని మోసుకుంటానంటాడు. దేవునితో స్నేహం చేయడానికి ఈ శుభదినమందు మళ్ళా పూనుకోండి. దేవునితో అలా నడవటానికి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని గుర్తుపట్టు. దేవుడితో నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు సర్వజ్ఞుడిలాగా వచ్చి కూర్చోడు, సామాన్యుడిలాగా వచ్చి కూర్చుంటాడు. నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు ఏం మాట్లాడినా వింటాడు ఆయన. తెలిసి తెలియని చిన్న పాప మన ముందుకు వచ్చి కొన్ని మనకు సంబంధించినవి, కొన్ని దానికి సంబంధించినవి, కొన్ని దాని ఆలోచనలు, తిక్కల ఆలోచనలన్నీ మనతో చెప్తున్నప్పుడు మనం అలా జరిగిందని మనం ముద్దుగా వింటా. అలా మన మాటలన్నీ ఆయన వింటాడు. అసలు ఇంకా మనం అలా స్నేహం చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చూడు, ఆదాముని ఎంత బాగా వెతుక్కుంటూ వచ్చాడో చూడు. పొదల చాటునున్నాడో, గుట్ల చాటునున్నాడో, భయపడున్నాడో, ధైర్యంతో ఉన్నాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. చూడు, అసలు ఏమీ తెలియదంటే ఎంత స్పష్టంగా, ఆదామా నీవెక్కడా? తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాగుకొంటిని. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని చెప్పిన పండు తింటివా? వద్దన్న పండు తిన్నావా? నీకు తెలీదు? నా ప్రశ్న దేవుడినే, నీకు తెలీదే? కానీ ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు మరి అలా అడిగాడంటే దాని అర్థం ఏంది? తెలిసినోడికి వచ్చాడా, తెలియనోడికి వచ్చాడా? తెలియనోడికి వచ్చాడండి. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న కష్టపడతారు కదా, డబ్బులు 100 రూపాయలు ఒక డబ్బాలో పెట్టి దాచిపెట్టిపోయారు. మా అమ్మ అందులో ఆ డబ్బులు పెట్టడం నేను చూసా. చాలా చిన్నోడిని, ఎంత అంటే ఒక 5 ఏళ్ళు ఉంటాయేమో. సంకనెత్తుకునే ఏజ్ అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు? మా అమ్మ నన్ను సంకన ఎత్తుకుంది, అందుకని చెప్తున్నాను. ఆ సన్నివేశం గుర్తుంది. అందుకు సంకన ఎత్తుకునే వయసు అంటే ఒక 5 ఏళ్ళు ఉంటుందా, 4 ఏళ్ళు ఉంటుందా, అంతే. నేను వద్దన్న పని చేసావా ఏంది, అదాము తినొద్దన్న తిన్నావా ఏంది అని అడుగుతాడు చూడు అమాయకంగా. దానికి చెప్తున్నాను నేను. 100 రూపాయలు అంటే పెద్ద మొత్తం. అప్పుడు ఆ 100 రూపాయలు డబ్బాలో పెట్టి మా అమ్మ దాచిపెట్టడం నేను చూసా ఇంట్లో.
ఒకటే పాక పెద్దది, ఫ్యామిలీకి సరిపోయిన పాక, తాటాకు, ఇక బీరువాలు లేవు, ఏం లేవు. ఆ తాటాకు సూర్లో డబ్బాలో పెట్టి ఆ సూర్లో పెట్టింది. మామూలుగా పెడితే ఎలుకలు ఎత్తుకుపోతాయిగా, అందుకని ఒక రేకు డబ్బా లాంటిది ఉంటే దానికి మూత ఉంటే అందులో పెట్టి మూత పెట్టి ఇవన్నీ ఎంత మమ్మ చేయడం చూశాను నేను. మైండ్లో పెట్టుకున్నాను. వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు. మా అక్కయ్య ఉంది, అజయ్ వాళ్ళ అమ్మ. ఇంటికాడ నేను చూసా కదా, స్టూల్ లైన్ చేశా. స్టూల్ ఉండేది మా ఇంట్లో, స్టూల్ లైన్ చేశా, అందిద్దాం ట్రై చేశా, అందింది. శుభ్రంగా డబ్బా తీసుకొని అందులో ఉన్న 100 తీసుకొని కొట్టు ఉంటే సమీపంలో ఆ కొట్టుకు వెళ్ళా. 10 పైసలకి 10 బిస్కెట్లు వస్తాయి. నేను ఆ కొట్టు ఆయనకు 100 ఇచ్చి, ఆ 100 రూపాయలు ఇచ్చి బిస్కెట్లు అడిగా. ఆయన సమృద్ధిగా బిస్కెట్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఓ పావలాకు ₹1 ఇచ్చి ఉంటాడు, ఆయన ఇచ్చి ఉంటాడు. ఇంకా మళ్ళీ చిల్లర కూడా అడగల. ఆ నోట్ ఇస్తే వచ్చేది ఇదే కాబోలని వచ్చాయి వెనక్కి. శుభ్రంగా నేను ఆ బిస్కెట్లు మరిన్ని ఇచ్చాడుగా, 2 చేతులు సరిపడా ఇచ్చాడు. అజయ్ వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చాడు. అంటే కేసులో ఆమెను కూడా ముద్దాయిం చేయాలి, ఆమె కూడా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఆమె కూడా తింది. ఆమె నన్ను ఎత్తుకొని తిరుగుతుంది అనమాట. అప్పుడు సరే, సాయంత్రానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఏదో అవసరం అయింది. మా అమ్మపై ఆ డబ్బాలో డబ్బులు దేవులాడితే లేవు. ఇక చూడు మా అమ్మ మా నాన్న తిప్పలు. అది ఉంటేనే ఖర్చులు, లేదది. ఇక చూస్తున్నారు అందరినీ, నువ్వు తీసావా, నువ్వు తీసావా, నువ్వు తీసావా, నువ్వు. ఎవరు వాళ్ళు ఎరగరగా వాస్తవంగా. నాకు తెలియదు అంటున్నారు. అందరు గడగడలాడుతున్నారు. అసలు చోరు మనం కదా. నేను అమాయకంగా ఫేస్ పెట్టి అసలు నాకేం సంబంధం లేదన్నట్టు నేను దీనంగా చూస్తూ ఉన్నాను. వాళ్ళకి నా మీద అసలు డౌటే లేదు అసలు. ఎందుకంటే వీడు చిన్నోడు, వీడికి అసలు అది అందదు. నేను స్టూల్లో ఉపయోగిస్తాను, వాళ్ళకి ఏం తెలుసు. వీడు చిన్నోడు, అస్సలు ఛాన్స్ లేదు వీడు అని చెప్పి నన్ను ఒక్కడిని పక్కన పెట్టి మొత్తాన్ని తినవద్దన్న పండు తింటివా అని ఆదాముని దేవుడు అడిగినట్టు మా నాన్న అందరిని అడుగుతాడు, ఎరా పెద్దోడా నువ్వు. మా అక్కయనైతే ఉరిమి చెప్పు, నువ్వు తప్పక ఎవరు తీస్తారు, నీకేంది చెప్పు అని అంటున్నాడు అజయ్ వాళ్ళ అమ్మని. ఎంత నేను చూస్తానే ఉన్నా, మందాక రాదు లేకేసి అనుకున్నా. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, వ్యవహారం తేడా పడింది. తిన్నవాడిని నేను తిని మెల్లకుండా ఉండేది, గొడవే ఉండేది కాదు. మా అక్కాయికి ఇచ్చే కదా బిస్కెట్లు. ఆ పిల్ల మా నాన్న కొట్టబోతే గుర్తు చేసుకొని, నాకు తెలియదు, వీడు కొన్ని బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు, అవి మాత్రం తిన్నాను నేను. అబ్బా క్లూ ఇచ్చావురా మనమే అనవసరంగా. వచ్చింది మన దాకా వచ్చిందిగా కేసు అని ఇక నాకెళ్ళి చూశారు. కొడితే చెప్పనుగా ముందే ఇబ్బంది పడతా కదా, అందుకని కొట్టకుండా మా అమ్మ ఎత్తుకుంది. అయ్యా అని ఎత్తుకుంది. బాగా గుర్తుందండి నాకేందో మరి ఏంది భలే గుర్తుంటాయి నాకేందో మరి. మా అమ్మ ఎత్తుకుంది, నేను చక్కగా ఎత్తుకొని డబ్బులు ఆడబెట్టాయా అంది. పాపం మరీ అన్యాయం. నాకు తెలీదు సాంబయ్య అని మక్కాయ మీద చెప్పా. మళ్ళీ ఒకటి బీకాడు మక్కాయ మా నాన్న. నాకు తెలీదు, వాడు బిస్కెట్లు ఇచ్చాడు, నేను తిన్నా, నాకు సంబంధమే లేదండి. చిన్నగా మా అమ్మాయిక ఆమె స్టైల్లో లైన్ చేసిందయ్యా, చెప్పయ్యా నీకు బిస్కెట్లు కొనిపెడతా చెప్పయ్యా, మధ్యాహ్నం తిన్నావంటగా, ఇక అది ఇంకా మంచి బిస్కెట్లు కొనిపెడతా చెప్పయ్యా అని మా అమ్మ కొంచెం ప్రతిమలాడి లైన్ చేస్తే అప్పుడు చెప్పా, ఆంజనేయులు కొట్లో ఇచ్చా అని చెప్పా. ఇంకా నేరుగా కొట్టుకాడికి నన్ను తీసుకొని పోయారు. అయ్యా ఆంజనేయులు గారు, అబ్బాయి
డబ్బులు ఇచ్చాడంట కదా అంటే, అవునయ్యా, నేను ఏంది వీడికి 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన ఆశ్చర్యపోయి నేను తీసి దాచిపెట్టి వాడికి బిస్కెట్లు ఇచ్చి పంపించాను. ఉంది, నా దగ్గరే ఉందని ఆ 100 రూపాయలు తీసి మా నాన్నకి ఇచ్చాడు. అక్కడే వనలా. మనం కేసు ఒప్పుకున్నాం కదా, మళ్ళీ బిస్కెట్లు మనకు వస్తాయని నేను చూస్తున్నా. బిస్కెట్లు కాదు, ఇంటికి తీసుకొచ్చి పెట్టా 2 పీకి కండ ఒకటి తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వేసాడు. హడావుడి చేశాడు. మా ఇంటికాడ తులసమ్మ అక్క అని ఒక అక్క ఉంది. ఆమె చూసి ఊరికో చిన్నవాడిని పసివాడిని అట్ట కొడుతున్నావు ఏందని తీసుకెళ్ళి ఆమె వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టింది. కాపాడింది అన్నమాట నన్ను ఆపద నుంచి. నాకు ఇది ఇప్పుడు ఇందాక ఈ సన్నివేశం చెబుతుంటే, ఆదామా నీవెక్కడ నేను వద్దన్న పండు తింటివా అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎక్కడ ఎవడు తీశాడు రా, 100 ఎవడు తీశాడు? మా నాన్న మనిషి కాబట్టి ఎవడు తీశాడో చాలా పరిశోధన తర్వాత మ్యాటర్ బయటకు వచ్చింది. మా నాన్న మనిషి కాబట్టి ఎవరు తీశారు అన్న ప్రశ్న వేశాడు. దేవా, నువ్వు సర్వజ్ఞుడివి కదా, నేను వద్దన్న పండు తింటివా అని నువ్వు అడుగుటయ్యేలా? అంటే మా నాన్నలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా? మా అమ్మలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా? ఓహో, మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అయిపోతావా నువ్వు? ఎంత మంచి దేవుడు అండి, ఎంత హృదయం గల దేవుడు అండి. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ప్రార్థన చేయాలా లేదా? మనం అన్ని తండ్రికి కొడుకు చెప్పుకున్నట్టు, కూతురు చెప్పుకున్నట్టు చెప్పుకోవాలా లేదా? అన్నీ ఆయనకి తెలుసులే అని దులిపేసి వెళ్ళొచ్చా? నేను చెప్తున్నా, అన్నీ ఆయనకి తెలుసులే అన్నావు అనుకో, అవన్నీ ఎక్కడే ఉంటాయి. షోలు ఆపి మొత్తం చెప్పుపోయి, ఇది నా సమాధానం. నాకు దేవుని ఆత్మ నేర్పింది కూడా అదే. రే, ఆయన నీతో వ్యవహరించేటప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా వ్యవహరిస్తాడు కనుక నీకు ఏదైనా సరే నువ్వు ఆయనతో చెప్పుకోపో, ఇలా పోయి అన్నీ ఆయన డీల్ చేస్తాడు. అయితే ప్రతిదీ ఆయన నోట్కి వెళ్ళాలి. అది ఆయన నోట్లోకి వెళ్ళాలి, ఈ నోట్లో కాదు, నోట్బుక్లోకి వెళ్ళాలి.